వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన పైశాచిక దాడికి నిరసనగా నేషనల్ ఐఎంఏ పిలుపు కొరకు ఈరోజు నర్సంపేటలో అన్ని ప్రైవేటు దవాఖానాలు మూసివేయడం జరిగింది. దీనికి నర్సంపేట నుండి కలకత్తాలో జరిగిన దాడిని ఖండిస్తూ డాక్టర్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, డాక్టర్ వర్జ సాగర్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ ఏ మోహన్ రావు, డాక్టర్ భారతి, డాక్టర్ జేయుడు, డాక్టర్ ఏ మోహన్ రావు, డాక్టర్ మనోజ్ లాల్, విద్యార్థులు, మెడికల్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా కలకత్తాలో జరిగిన పీజీ వైద్య విద్యార్థిపై, రెండో సంవత్సరం విద్యార్థిపై అమానుషమైన ఆటవికంగా అమ్మాయిని రేప్ చేసి హత్య చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ చూసినా అశాంతి ప్రబలుతోంది. డ్యూటీలో ఉన్న డాక్టర్ల పైన, ల్యాబ్ టెక్నీషియన్స్ పైన, నర్సింగ్ స్టాఫ్ పైన డ్యూటీ చేస్తున్నప్పుడు అసంఖ్య శక్తులు మరియు పేషెంట్ల ఓపిక లేక డాక్టర్లపై దాడులు దిగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా డాక్టర్లను ప్రయాసేవకు సిద్ధంగా ఉన్నప్పటికీ మా వృత్తిలో చేస్తున్నప్పుడు మాకు ముఖ్యంగా ఫిజికల్గా మాకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రయాసేవలను, సామాజిక వర్గాన్ని, దేశ రాజకీయాలను, ప్రెస్ వాళ్ళను డాక్టర్లకు రక్షణ కల్పించండి, మాకు మానసికంగా, శారీరకంగా, ఫిజికల్గా రక్షణ కల్పించండి. ఈ సమాజ సేవలో ముందుండేందుకు, పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని బాలదవులతో ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుండేందుకు శపథం చేసినాము. అదే ఉద్దేశంతో నేను వృత్తిలో కొనసాగుతున్నాం. కానీ మాకు రక్షణ లేకపోవడం వల్ల దినదిన గంటంగా క్షణక్షణం మేము రక్షించుకోవాలా, పేషెంట్లను ట్రీట్మెంట్ చేయాలని సందిగ్ధతలో ఉన్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు మాకు రక్షణ కల్పించాలని, మేము ఇచ్చే వైద్యంలో అందరి తోడ్పాటు ఉండాలని, అది ఇందులో భాగంగా నేషనల్ ఐఎంఏ ఇచ్చిన స్ట్రైక్లో భాగంగా ఐఎంఏ నర్సంపేట బ్రాంచ్ మరియు మహిళా మండళ్ళు, విద్యార్థులు, స్టూడెంట్స్, ఫార్మసీ వాళ్ళు, హెల్త్ వర్కర్స్ అందరూ ఈ యొక్క బంద్ని విజయవంతం చేస్తూ సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించాలని, సామాజికంగా సమాజం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఐఎంఏ నర్సంపేట బ్రాంచ్ కోరుతుంది.